ఇప్పుడు మనం అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలను నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ నిర్వచనాలను సమగ్రంగా అవగాహన చేసుకున్నట్లయితే ఏవి అభ్యసనాలు, ఏవి అభ్యసనాలు కాదు అనే విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నిర్వచనం వచ్చేసి హిల్గార్డ్. ఎవరండి? హిల్గార్డ్. ఈ హిల్గార్డ్ అభ్యసనము అంటే ఏం చెప్పాడు అంటే అంతర్గత ప్రవృత్తి. ఏందండి? అంతర్గత ప్రవృత్తి అంటే అంతర్గత మార్పులు, సహజ పరిణతి. ఏందండి? సహజ పరిణతి, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగేటటువంటి మార్పే అభ్యసనం అని చెప్తాడు హిల్గార్డ్. చూడండి ఎంత చక్కగా వివరించాడు. అంటే అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక స్థితులతో, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగే మార్పే అభ్యసనం అని చెప్తాడు హిల్గార్డ్. అంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి, అంతర్గత మార్పు కావచ్చు, సహజ పరిణతి కావచ్చు, తాత్కాలిక మార్పు కావచ్చు, అభ్యసనాలు కాదు అని ఈ డెఫినేషన్లో ఉందండి. హిల్గార్డ్ ఏం చెప్పాడు? వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక స్థితులతో సంబంధం లేకుండా జరిగే ప్రతి ప్రవర్తన మార్పు అభ్యసనమే అని చెప్పింది హిల్గార్డ్. అంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి అభ్యసనం కాదు, వ్యక్తి యొక్క సహజ పరిణతి అభ్యసనం కాదు, తాత్కాలిక మార్పు అభ్యసనం కాదనే విషయం స్పష్టంగా చెప్పాడు. ఎవరంటే హిల్గార్డ్. రెండవ డెఫినేషన్ ఏంటి అంటే మర్ఫీ. ఎవరండి? మర్ఫీ. మర్ఫీ ఏం చెప్పాడు అంటే పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా. ఏ అవసరాలండి? పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనము అని చెప్పింది ఎవరు అంటే మర్ఫీ. మర్ఫీ ఏం చెప్పాడండి? పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే మర్ఫీ. ఎవరండి? మర్ఫీ. నెక్స్ట్ బోజ్. బోజ్ ఏం చెప్పాడు అంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య. వేటి మధ్య అండి? ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్తాడు బోజ్. ప్రేరణ ప్రతిచర్య. ప్రేరణ అంటే ఉద్దీపన, ప్రతిచర్య అంటే ప్రతిస్పందన. గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడిగారండి. బోజు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బలపరిచినటువంటి అభ్యసన సిద్ధాంతం అన్నారు. అదేంటంటే యత్నదోష అభ్యస సిద్ధాంతం. దాని అందుకే ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అన్నాం. బోజ్ ఏం చెప్పాడండి? ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్తాడు అంటే బోజ్. నాలుగవ డెఫినేషన్ కిమ్లే. ఏంటండి? కిమ్లే. చూడండి కొన్ని పుస్తకాల్లో కింబల్ అని కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటంటే KIMBLE అని ఉంటుంది. కింబ్లే. కింబ్లే ఏం చెప్పాడు అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల, దీనివల్ల పునర్బలనము చెందిన ఆచరణ వల్ల
పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది కిమ్లే. పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరండి? కిమ్లే. వన్స్ అగైన్ కిల్గాడ్ ఏం చెప్పాడండి? అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగే మార్పే అభ్యసనం అని చెప్పింది హిల్గార్డ్. మర్ఫీ పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది మర్ఫీ. బోజ్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్పింది బోజ్. కిమ్లే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది అంటే కిమ్లే. నెక్స్ట్ 5వ డెఫినేషన్, అభ్యసనానికి సమగ్ర నిర్వచనము ఇచ్చింది ఎవరు అంటే డెసికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెసికో అండ్ క్రాఫర్డ్ అభ్యసనానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు ఆల్రెడీ డెసికో అండ్ క్రాఫర్డ్ రాసినటువంటి గ్రంథం ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటండి? ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డెసికో అండ్ క్రాఫర్డ్. ఈ డెసికో అండ్ క్రాఫర్డ్ ఏం చెప్పారు అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల, ఏంటండి? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల, పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో, దేంట్లోని? ప్రవర్తనా రీతిలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనము అని అభ్యసనానికి సమగ్ర నిర్వచనం ఇస్తారు ఎవరంటే డెసికో అండ్ క్రాఫర్డ్. చూడండి, అభ్యసనము అనేది ఎలా ఏర్పడుతుంది? పునర్బలనము చెందడం వల్ల ఏర్పడుతుంది, ఆచరణ వల్ల ఏర్పడుతుంది, ప్రవర్తనా రీతిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు అనేది శాశ్వతమైనది అని చెప్తారు అంటే డెసికో అండ్ క్రాఫర్డ్. అభ్యసనానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇవ్వడం జరిగింది ఎవరండి? డెసికో అండ్ క్రాఫర్డ్. నెక్స్ట్ 6వ నిర్వచనాన్ని తీసుకున్నట్లయితే హెర్జన్ హాన్. ఎవరండి? హెర్జన్ హాన్. హెర్జన్ హాన్. హెర్జన్ హాన్ ఏం చెప్పాడు అంటే అభ్యసనము అనేది, ఏంటండి? అభ్యసనము అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యాలలో మార్పు, అదేవిధంగా ప్రవర్తనా రీతిలో సంభవించే మార్పు, రెండు కలిపి చెప్పాడు. అభ్యసనము అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యాల్లో మార్పు, ప్రవర్తనా రీతిలో సంభవించే మార్పు. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల అండి పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది, కానీ అలసట వల్ల ఏర్పడదు, జబ్బు వల్ల ఏర్పడదు, అదేవిధంగా మత్తు పదార్థాల వల్ల ఏర్పడదు, మరియు తాత్కాలిక మార్పు అభ్యసనాలు కావు అని చెప్తాడు ఎవరంటే హెర్జన్ హాన్. చూడండి, హెర్జన్ హాన్ ఏం చెప్పాడు? అభ్యసనము అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో మార్పు, ప్రవర్తన రీతిలో మార్పు. ఇది ఎలా ఏర్పడుతుంది? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది, కానీ అలసట వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు, జబ్బు వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు, మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే మార్పు అభ్యసనం కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి తాత్కాలికమైన మార్పు కూడా అభ్యసనం కాదని చెప్తారు ఎవరంటే హెర్జన్ హాన్. ఏంటండి? హెర్జన్ హాన్. నెక్స్ట్ 7వ డెఫినేషన్ వచ్చేసి బెర్న్హార్డ్. ఎవరండి? బెర్న్హార్డ్. బెర్న్హార్డ్. బెర్న్హార్డ్ ఏం చెప్పాడు అంటే అనుభవం ఫలితంగా, దేని ఫలితంగా అండి? అనుభవం ఫలితంగా
ప్రవర్తనలో సంభవించేటటువంటి స్థిరమైన మార్పు అభ్యసనమే, శాశ్వతమైనటువంటి మార్పు అభ్యసనమే అని చెప్తాడు. అంటే హార్డ్. కొంతమంది గుర్తుంచుకున్నారు, హార్డ్ గట్టిగా ఉంది, అందుకే అది స్థిరమైనది, శాశ్వతమైనది గుర్తుంచుకుంటున్నారండి. గుర్తుంచుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అనుభవం ఫలితంగా ప్రవర్తనలో సంభవించే స్థిరమైన మార్పు, శాశ్వతమైన మార్పుని ఏమంటాం? అభ్యసనం అని చెప్పిందోరండి బెర్న్హార్డ్. నెక్స్ట్ గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఎవరండి? గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఈ గేట్స్ అండ్ జెర్సీల్డ్ ఏం చెప్పారు అంటే, అనుభవం లేదా శిక్షణ ఫలితంగా, అనుభవము లేదా శిక్షణ ఫలితంగా ప్రవర్తనలో సంభవించే పరివర్తనయే అభ్యసనం. ప్రవర్తనలో సంభవించే పరివర్తన, మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే గేట్స్ అండ్ జెర్సీల్డ్. అనుభవం ఫలితంగా లేదా శిక్షణ ఫలితంగా ప్రవర్తనలో సంభవించే పరివర్తననే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే గేట్స్ అండ్ జెర్సీల్డ్. నెక్స్ట్ 9వ నిర్వచనం స్మిత్. స్మిత్ స్మిత్ చాలా చక్కగా చెప్పారండి. స్మిత్ ఏం చెప్పానంటే, అనుభూతులు, అనుభూతులు అంటే ఫీలింగ్స్, అనుభూతుల ఫలితంగా, దేని ఫలితంగా అండి? అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో, ఏ ప్రవర్తనలో? గత ప్రవర్తనలో బలమైన మార్పులు అభ్యసనమే, బలహీనమైనటువంటి మార్పు అభ్యసనమే, గడించిన కొత్త ప్రవర్తన కూడా అభ్యసనమే. గడించిన అంటే నేర్చుకున్నా అని అర్థం. ఎవరు చెప్పారు? స్మిత్ చెప్పాడు. స్మిత్ ఏం చెప్పాడు? అనుభూతుల ఫలితంగా, ఫీలింగ్స్ ఫలితంగా గత ప్రవర్తనలో అంటే పాత ప్రవర్తనలో, అంటే తొలి ప్రవర్తనలో అని అర్థం. ఏ మార్పులు? బలమైన మార్పు అభ్యసనమే, బలహీనమైన మార్పు అభ్యసనమే, గడించినటువంటి కొత్త ప్రవర్తన, నేర్చుకున్నటువంటి కొత్త ప్రవర్తన కూడా అభ్యసనమే చెప్తారు అంటే స్మిత్. చివరి డెఫినేషన్ క్రో అండ్ క్రో. ఎవరండి? క్రో అండ్ క్రో ఏం చెప్పారు అంటే, అభ్యసనము అనేది విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ. అభ్యసనము అనేది ఏ ప్రక్రియ? విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ. అభ్యసనం కేవలం ప్రక్రియ మాత్రమే అండి, ఫలితం కాదు. అవరోధాలను అధిగమించే ప్రక్రియ, అవరోధాలను అధిగమించే ప్రక్రియ. అభ్యసనం అనేది సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అని చెప్తారు అంటే క్రో అండ్ క్రో. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనము అనేది విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ అభ్యసనమే, అవరోధాలను అధిగమించే ప్రక్రియ అభ్యసనమే, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ కూడా అభ్యసనం అని చెప్పుకుంటాం. ఒకవేళ మనం అసోసియేషన్ సంసర్గం చేసుకుంటే క్వశ్చన్ గనక ఈ క్రింది వాణిలో క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనం కానటువంటిది అని అడిగినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు ప్రశ్న అనేది ఎన్నో విధాలుగా తయారు చేయడం జరుగుతుంది. ఆ పేపర్ చూసినప్పుడు ఇంత ఈజీగా క్వశ్చన్ వస్తుందా అనిపిస్తుంది. గత జట్లో మేము అద్భుతంగా వైయక్తిక భేదాలు ఉన్నాయి, వైయక్తిక భేదాల యొక్క రకాలను అద్భుతంగా ఒక్కొక్క దానికి 10-20 ఎగ్జాంపుల్ ఇచ్చి నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాం. కానీ ఎగ్జామ్లో సింపుల్గా వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు అని అడిగారు. ఎగ్జామ్లో 2 రకాలు. అందుకే ఇది వస్తుంది ఇది రాదు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇది కేవలం కోచింగ్ మాత్రమే మిత్రమా, టీచింగ్ కాదు. టీచింగ్లో అయితే ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ కోచింగ్లో చెప్పడానికి అవకాశం ఉండదు. ఓకే, క్రో అండ్ క్రో ఏం చెప్పారండి? విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ, అవరోధాలను అధిగమించే ప్రక్రియ, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అని చెప్పింది ఎవరంటే క్రో అండ్ క్రో. ఓకే మిత్రమా, ఈ అన్ని నిర్వచనాలను బట్టి మరి అభ్యసనము అనేది ఏమిటి, మరి అభ్యసనాలు కానివి